హే టాపిక్ వచ్చేసి లవ్ ఫెయిల్యూర్ బాయ్స్ గురించి స్పెషల్గా ఏంటి అని అంటే కొందరు అబ్బాయిలు పాస్ట్లో అక్కడే స్టక్అప్ అయిపోయి ఉంటారు. అంటే లవ్ ఫెయిల్యూర్ అని అనుకున్నాం కదా, వాళ్ళు లవ్ చేసి అక్కడ వదిలి వెళ్ళిపోయిన ఆడవాళ్ళు మంచిగా పెళ్లి చేసుకొని పిల్లలతోని, అంటే వాళ్ళు బాధతో ఉన్నారా ఎలా ఉన్నారు దట్ వాజ్ సెకండరీ, కానీ ఒక లైఫ్ అయితే చూసుకున్నారు కదా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే కొందరు అబ్బాయిలు ఆ లైఫ్ని అక్కడే స్టక్అప్ చేసేసుకొని లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు పెళ్లి చేసుకోకుండా. ఇంకా కొందరు పెళ్లి చేసుకున్నాక కూడా అక్కడే ఇంకా ఆగిపోయి ఇక్కడ ఏదో బతుకుతున్నాం కదా బతుకుదాం అన్నట్టుగా ఉంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఇంకా కొందరు అయితే అసలు ఉన్నామా అంతే, ఇంకా అంటే ఉన్నా చచ్చిపోయినా ఒకటే అన్నట్టుగా చేస్తున్నారు. దీని వెనకాల మీ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారని ఆలోచిస్తున్నారా ఒకసారి? మీ లైఫ్ స్పాయిల్ చేసుకుంది కాక మీ పేరెంట్స్, మన పేరెంట్స్ ఎంత సాక్రిఫైస్ చేస్తే మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంటాం. అవునా? మీరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని కష్టపడి పెంచితే అప్పుడు తెలుస్తుంది సాక్రిఫైస్ అంటే ఏంటి అనేది. అవునా? మనము మన తల్లిదండ్రులకి ఏమి ఇస్తాం చెప్పండి? ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. అలాంటప్పుడు బాధ పెట్టడం ఎందుకు? అవునా కదా? సో అదంతా పక్కన పెడితే పాస్ట్ ఈజ్ పాస్ట్ గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ లైఫ్ని అస్సలు స్పాయిల్ చేసుకోవద్దు. మీ ఎన్విరాన్మెంట్ని మీరు పాడు చేయొద్దు. అర్థమవుతుందా? దానివల్ల పోనీ మీరు ఆలోచిస్తుండ్రు, బాధపడుతుండ్రు, వాళ్ళు ఏమన్నా వస్తారా? తిరిగి రారు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి? గతం వదిలేయాలి. లైఫ్ ఏదైతే మనకు దేవుడు ఇస్తున్నాడో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఇంకొకరు మన వల్ల బాధపడకుండా ఉంటే చాలు. సో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ వీడియో చూసిన వాళ్ళు కనుక మీలో ఎవరన్నా ఇలాంటివి ఉంటే కనుక, బాధపడుతూ పెళ్లి చేసుకున్నాక కూడా మళ్ళీ తాన్నే గుర్తు చేసుకుంటూ చేసుకున్న అమ్మాయిని బాధ పెడుతూ లైఫ్ కరెక్ట్గా లేక ఇలాంటివన్నీ రీజన్స్ అంటున్నాను. సో మంచి లైఫ్ చూసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. అంతేగాని ఎవరో గురించి మన లైఫ్ మనం పాడు చేసుకోవద్దు కదా. మళ్ళీ చెప్తున్నా, మనం చూస్తూ మన తల్లిదండ్రులు బాధపడుతూ మనం ఫైనల్గా వాళ్ళకి ఇచ్చేది ఏంటి? ఆలోచించండి. సో హ్యాపీగా ఉండండి. బీ హ్యాపీ.